రైతుకి ఏంటి లాభసాటిగా ఉండేటువంటి మార్కెట్లు తొందరగా అమ్ముకునేటువంటి సౌకర్యం కల్పిస్తే ఇంకా వేరే పంటలు ఎందుకు వేస్తారు? ఈ పంట పరిహార బీమా కూడా, పంటలకు బీమా చేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో బీమా ఎలా ఉండేది, ఈ ప్రభుత్వం ఎలా ఉందనేది కూడా కొంత చర్చనీయాంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పంటల బీమా కొంతవరకు సానుకూలంగానే ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఈ పంటల బీమా అనేది అది అసలు ఒక పద్ధతి లేకుండా తయారైపోతుంది ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పంటల బీమా పథకంలో మీరు ఇటు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని మార్పులు చేశారు. కానీ ఆ మార్పులు రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు మీరే బీమా పరిహారం కట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు సకాలంలో పంటలే పండిస్తాడా? వీటన్నిటిని చేసుకోగలుగుతాడా? ఇది అయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో ప్రభుత్వం కొంత పరిహారం ప్రభుత్వమే కట్టేది, రైతు కట్టాల్సినటువంటి భాగం గడిచిన 5 ఏళ్లలో. అయితే ఇప్పుడు మీరే కట్టుకోండి, రైతులు కట్టుకోండి అనేటువంటి పద్ధతి, అది కూడా మీకు ఇష్టమైతే కట్టుకోండి అనేటువంటి పద్ధతి ప్రస్తుత ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. దానివల్ల చాలామంది రైతులు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా మాకు అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఆ అవగాహన లేక, దీనివల్ల ఫలితం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేక డబ్బులు కోట్లు తగలబెట్టి పరిహారం చేసుకున్న కొన్ని సందర్భాల్లో రానటువంటి పరిస్థితి. మొన్న ఒక రైతు చెప్తా ఉన్నాడు, అయ్యా ఎప్పుడు పడితే ఇప్పుడు రావండి, ఎన్నికల ముందు 1 సంవత్సరం ముందు నష్టం జరిగితే మాత్రం అప్పుడు వేస్తారండి, అది ఏ ప్రభుత్వం అయినా. మిగతా అప్పుడు మేము కట్టుకొని ఏం లాభం అని కట్టుకోవట్లా అన్నాడు. చాలా విచిత్రంగా, అంటే కాకతాళీయంగా మాట్లాడేశాడు. ఆ రైతుకి నమ్మకం కలిగించేటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందులో ఈ సంవత్సరం మరి అసలు ఏ పంట వేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మామిడి మొదలుకొని, అరటి మొదలుకొని, చీని మొదలుకొని, బత్తాయి మొదలుకొని అన్ని పంటలు, ఇటు ఆహార పంటలు కూడా ధాన్యంతో మంచి డబ్బులు మీరు సకాలంలో ఇస్తున్నారు తప్పితే ప్రతి రైతు 4 నుంచి 5-6 కేజీలు నష్టపోతా ఉన్నాడు దీనివల్ల, మీ వ్యవహారం వల్ల, మధ్య దళారులు ఈ దోపిడీ వల్ల. అందువల్ల వీటన్నిటిని సరిదిద్దకపోతే రైతు ఎంత చెప్పుకున్నా రైతు బాధలు తీర్చగలిగేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక కేరళ ప్రభుత్వం ఇవాళ ఈ ధాన్యానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన దానికన్నా 800 రూపాయలు ప్రతి కింటాకి అదనంగా రాయితీ ఇచ్చి దానికి భరోసా కల్పిస్తా ఉన్నారు. ఒక ధాన్యమే కాదు, మిగతా పంటలకు కూడా ఆ రకంగా కొంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? మీరు చేయగలిగింది చెయ్యండి వాస్తవంగా, కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పుడు మీరు అంటున్నారు మాది కేంద్రంతో ముడిపడినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు మీరు, మీకు ఆ నమ్మకం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కాబట్టి మీరు ఆ వైపు ఆలోచన చేయండి. వ్యవసాయాన్ని, రైతుని, కౌలు రైతుని ఆత్మహత్యల వైపు పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రభుత్వాలు దానికి సరైనటువంటి బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా తీసుకోలేకపోతే వ్యవసాయం బతకదు, రైతు బతకడు. వ్యవసాయాన్ని బతికించడం కోసం, రైతుని కాపాడుకోవటం కోసం రైతు సంఘాల ఆందోళనకి పూనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇవాళ భూమి చూడండి, ఎంత బంగారు పంటలు పండేటువంటి భూములు. ఈ భూములను ఇక్కడేమో రాజధాని పేరుతో భూసేకరణ, ముందు 34,000 ఎకరాలు అన్నారు, మళ్ళీ విడత, ఇంకో విడత, ఇట్లా భూసేకరణ జరుగుతూ ఉంది పరిశ్రమల కోసం. దాదాపుగా 1,00,000 ఎకరాలకు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఇదే కాదు, ఇక్కడ 1,00,000 ఎకరాలకి పోవటమే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో, క్యారిడార్ పేరుతో, అట్లాగే పోర్టుల పేరుతో, విమానాశ్రయాల పేరుతో అసలు ఏ పేరు పెడతారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక రోడ్డు ఉంటే మళ్ళీ ఇంకొక రోడ్డు విస్తరణ చేయాలని పూనుకుంటా ఉన్నాయి. అందువల్ల ఈ పేర్లతో ఇప్పుడు రైతుల యొక్క భూముల్ని తీసుకొని పరిశ్రమల వాళ్ళకేమో మేము ఫ్రీగా ఇస్తాము, లేదు 99 పైసలకు ఇస్తామంటున్నారు. రైతుల దగ్గర తీసుకోవటం ఎందుకు? రాయితీలతో వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? మరి 90 పైసలకి ఇది మరీ అన్యాయంగా ఉంది. అందుకనే మేము కోరుతా ఉన్నాం, రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి, లేదు వామపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎవరెవరి దగ్గర మీరు భూములు తీసుకున్నారు, ఆ భూములు ఏ కంపెనీలకి దారాదత్తం చేశారు, వీటన్నిటి మీద ఇవాళ ఆ భూముల్లో ఎంతమంది కంపెనీలు పెట్టారు, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, లేనటువంటి వాళ్ళ పరిస్థితి, ఖాళీగా ఎన్ని భూములు ఉన్నాయి, ఇంకా వాటన్నిటి మీద సవివరమైనటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలా. ఖాళీగా ఉండేటువంటి భూములను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉపయోగించుకోవాలా. మళ్ళీ భూములు కావాలని రైతుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ
ఆ రైతులకి రక్షణగా వెళ్ళినటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం, రౌడీ షీట్లు నమోదు చేయటం, జైలు పాలు చేయటం, ఇది అత్యంత దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వాలు సానుకూలంగా రైతుల పక్షాన ఆలోచన చెయ్యకపోతే ఆ ప్రభుత్వాలకు కూడా భవిష్యత్తు ఉండదు. ఇది మేము చెప్పదలుచుకుంటాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే రైతులు ఎందులో ఉన్న ఏదో ఒక పార్టీకి వాళ్ళు కూడా కొంత అభిమానులు కొంతమంది ఉంటారు, ఆ రోజున ఓటేస్తారు, వాడు ఏదో బొమ్మలు బాగు చేస్తారు. ఏ ప్రభుత్వం కూడా రైతు సంక్షేమానికి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు ప్రభుత్వాలకు ఎటువంటి సూచన చేస్తారు? మీ భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి? రైతుల పక్షాన కౌలు రైతులు ఎక్కువ మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళలో ఉన్నారు, ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళని రక్షించడంలో కానీ, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వడంలో కానీ, ఇదే సందర్భంలో వాళ్ళ బిడ్డల చదువులే కానీ, వాళ్ళ ఆరోగ్యమే కానీ, ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కాపాడటానికి మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? మీ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పలేము. నేను ఇందాకే మొదట్లోనే కాంగ్రెస్ హయాంలో స్వామినాథన్ గారు కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదనేటువంటి దాంతో పెద్ద ఎత్తున 2014 ముందు నరేంద్ర మోడీ గారు ప్రజలందరి మధ్యకు వచ్చి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పాతపాటే పాడాడు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? అలాగే ఇవాళ కౌలు రైతులు దానికి కోసం బ్రహ్మాండంగా కబుర్లు చెప్పారు. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడున్న చంద్రబాబు గారు చెప్తున్నారు. కానీ చట్టంలో మార్పులు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతాం. ఆయన ప్రభుత్వం సమావేశాలు వేశారు, అధికారులతో మంత్రి గారు పాల్గొన్నారు. ఏది మరి మార్పు? 2 సంవత్సరాలు పట్టాలనా ఒక చట్టంలో సవరణలు చేయటానికి? అది కూడా కేవలం ఒక ప్రధానమైనటువంటి సవరణ, భూ యజమాని అంగీకారం ఉండాలి అనేటువంటి సవరణ తీసివేయటానికి ఇన్ని సంవత్సరాలు పట్టాలనా? మరి పారిశ్రామికవేత్తలకి నిమిషాల మీద ఒక్క రోజులో అన్ని అనుమతులు ఇచ్చేస్తామని చెప్తున్నారు. సింగిల్ విండో అలా ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరు హోంమంత్రి గారితో సహా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు పరిశ్రమలకి. కాబట్టి అనుమతులని అంటే సింగిల్ విండో పరిశ్రమలకి, పరిశ్రమాధిపతులకు మాత్రమేనా? రైతులకు మాత్రం ఉండదా? మీరు తినే అన్నం ఎవరు పండిస్తున్నారు? ఆలోచన చేయాలి కదా. అందువల్ల రైతుల పక్షాన ప్రభుత్వాలు నిలబడకపోతే, అండగా ఉండకపోతే, రైతును ఆదుకోకపోతే ఖచ్చితంగా రైతు సంఘాలుగా మేము మా బాధ్యతను మేము తీసుకోవాలి. మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు, కానీ మా బాధ్యతను మేము కొనసాగించాలి, నిర్వర్తిస్తాం. అందువల్లనే ఢిల్లీలో అంత పెద్ద పోరాటం జరిగింది. 753 మంది రైతులు చనిపోయినా ఆ పోరాటం ఆగలేదు. ఇవాళ అదే ప్రక్రియ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టాల నష్టాలని అంచనా వేసి వాటి మీద కూడా ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో పనిచేస్తాయి. అదేవిధంగా మరి ఇలాంటి సంక్రాంతి సందర్భంలోనైనా మీరు మీ ఛానల్ రైతుల శ్రేయోభిలాషిగా మరి ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించేటువంటి అవకాశం కల్పించినందుకు అటు రైతుల పక్షాన, రైతు సంఘాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రైతులందరూ ఐక్యంగా నిలబడండి. పార్టీలు, కులాలు, మతాలు ఇవి కాదు మనకు కూడిపెట్టేది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన ఆరోగ్యం బాగుండాలంటే మనం కలిసికట్టుగా పోరాటాలు సాగించాలి. మంచి వైద్యం, మంచి విద్య మన పిల్లలకి, మన కుటుంబాలకి అందే విధంగా మరి పోరాటాలు సాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్తే సార్. థ్యాంక్ యూ. మనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు అమూల్యమైనటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. రైతుల పరిస్థితి ఏంటి, పాలకులు వాళ్ళని విస్మరిస్తున్న తీరేంటి, పంటలకి గిట్టుబాటు ధరల విషయంలో కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇస్తున్నారు కానీ రైతులు వ్యవసాయానికి ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా చెప్పారు. రైతులు ఖచ్చితంగా ఆత్మహత్యలు అనేది మానుకొని వ్యవసాయం వైపు మళ్ళాలని, ఖచ్చితంగా పాలకులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పట్ల కొంత సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని చెప్పని అయితే ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్ పోరాటాలు అయితే రైతుల సంక్షేమం కోసం కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి చూద్దాం, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, యువతని వ్యవసాయం వైపు మళ్లించేదానికి ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తుందో కూడా మనం వేచి చూడాల్సి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, అభినవ్ భారత్, అమరావతి నుంచి.